కువైట్లోని భారతీయులకు యూసఫ్ కార్గో వారు శుభవార్త చెప్పారు. ప్రస్తుతం యూసఫ్ కార్గోలో ఆఫర్లు నడుస్తూ ఉన్నాయి. మీరు మీ ఇంటికి పంపించే విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి వేగంగా మీ ఇంటికి చేరుస్తారు. ఎటువంటి ఎయిర్పోర్ట్ ట్యాక్స్ కానీ, డాక్యుమెంటేషన్ ఛార్జీలు కానీ, ఇన్సూరెన్స్ ఛార్జీలు లేవు. ప్యాకింగ్ పూర్తిగా ఉచితం. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ కీలక ప్రకటన చేసింది. కువైట్లో ఉన్న ప్రవాసులకు 30 రోజులు మాత్రమే గడువు అని చెప్పేసి ప్రకటించింది. అలాగే 30 రోజుల గడువు దేనికి ఇచ్చింది, దేనికి సంబంధించిందని చెప్పేసి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను. ప్రస్తుతం కువైట్లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో తమ యొక్క బతాకాలలో అడ్రస్ అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ అధికారులు పదే అయితే కువైట్లోని ప్రవాసులను కోరుతూ ఉన్నారు. ఇప్పటికే వందల మంది ప్రవాసులను వాళ్ళ బతాకాలు అయితే రద్దు చేయడం జరిగింది. అయినా కానీ అడ్రస్కు సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే చేసుకోలేదన్నమాట. దీంట్లో పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ మేము ప్రకటించిన 30 రోజులలోపు కువైట్లో ఉన్న ప్రవాసులు తప్పనిసరిగా తమ యొక్క అడ్రస్ను అప్డేట్ చేసుకోవాలి, లేకపోతే జరిమానా ఉంటుందని చెప్పేసి కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ ప్రకటించింది. తన యొక్క అధికారిక గెజిట్లో ఆలయంలో ప్రకటించిన తర్వాత ఆ వ్యక్తులు ప్రకటన వెలువడిన 30 రోజులలోపు అవసరమైన సహాయక పత్రాలు సమర్పించి తమ యొక్క కొత్త అడ్రస్ను నమోదు చేసుకోవడానికి పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ బతాకా కార్యాలయాన్ని సందర్శించాలి, లేదా సాహెల్ అప్లికేషన్ ద్వారా తమ యొక్క అడ్రస్ను నమోదు చేసుకోవాలి. లేకపోతే కానీ చట్టం నెంబర్ 32/1982లోని ఆర్టికల్ 33 ప్రకారం ప్రతి వ్యక్తికి 100 దినార్లు మించని జరిమానా విధించబడుతుంది. అంతేకాకుండా ఆస్తి లేదా రియల్ ఎస్టేట్ యజమానులు ఆన్లైన్లో చిరునామా తొలగింపు అభ్యర్థనను సమర్పించడానికి వీలుగా పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ అప్లికేషన్లో చిరునామా తొలగింపు సేవను ప్రారంభించింది. దరఖాస్తుదారులు అవసరమైన పత్రాలను జత చేసి అభ్యర్థనను సమర్పించి ఆ పైన సాహెల్ యాప్ ద్వారా ఆ యొక్క స్టేటస్ను కూడా తనిఖీ చేయవచ్చని చెప్పి అధికారులు తెలిపారు. కాబట్టి ఎవరైనా సరే కానీ మీకు సాహెల్ యాప్ ద్వారా కావచ్చు, లేకపోతే మీ యొక్క మొబైల్కు మీ యొక్క అడ్రస్ను తొలగించామని చెప్పి మీకు మెసేజ్ వచ్చిన తర్వాత మీరు 30 రోజులలోపు మీ యొక్క బతాకాలో అడ్రస్ అప్డేట్ చేసుకోవాలి, లేకపోతే మీకు 100 దినార్ల వరకు జరిమానా విధించబడుతుందని చెప్పి అధికారులు తెలిపారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.